దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. అంత్యక్రీస్తు ప్రకటన 13 నుండి 17 అధ్యాయాలు. అంత్యక్రీస్తు అనగా మనిషి రూపంలో ఉండే సాతాను సంఘం ఎత్తబడిన వెంటనే బయలుపరచబడతాడు. ఈ అంత్యక్రీస్తును బైబిలు మృగము, పాపపురుషుడు, నాశనపుత్రుడు, దుష్టుడు, ధర్మ విరోధి అని పిలుస్తుంది. ఈ మృగము సంపూర్తిగా సాతానుచే ఆవరింపబడి తండ్రి అయిన దేవుని మరియు దేవుని కుమారుని తృణీకరిస్తుంది. సంఘం ఎత్తబడగానే పరిశుద్ధాత్ముడు వెడలిపోతాడు. అప్పుడు పాపపురుషుడు బయలుపరచబడతాడు. అప్పుడు వాడు టీవీల్లోనూ వార్తాపత్రికల్లో పెద్ద అక్షరాలతో ప్రధాన వ్యక్తిగా కనబడతాడు. అప్పటి పరిస్థితి నుండి రక్షించేవాడిలాగా తన్ను తాను కనబరుచుకుంటాడు. కానీ పరిశుద్ధ గ్రంథ సత్యాన్ని నుండి ప్రజలందరి మనసులను మార్చివేస్తూ మోసగిస్తాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను వ్రాస్తూ 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. ఈ విధంగా ఎంతోమంది మోసగించబడి అంత్యక్రీస్తు 666 ముద్రను వేయించుకొని వాడి ప్రతిమకు నమస్కారం చేస్తారు. గనుక మహాశ్రమల నుండి, మృగము నుండి, నరకం నుండి నీవు తప్పించబడుటకు నిన్ను నీవు సిద్ధపరుచుకో. క్రొత్త ముద్ర 666. అంత్యక్రీస్తుకు సహకరిస్తూ వాడికి ఉపయోగపడేవాడిని అబద్ధ ప్రవక్త అంటారు. వీడు ఎంతోమందిని మోసగించుటకు సూచనలు, మాయలు చేసి చూపిస్తూ ఉంటాడు. వాడు ప్రజలందరినీ నమ్మించి వారందరూ అంత్యక్రీస్తు 666 ముద్రను వేయించుకునేలా చేస్తాడు. మహాశ్రమల 2వ సగభాగంలో విడిచిపెట్టబడిన వారి నొసటి మీద గాని, కుడి చేతి మీద గాని అంత్యక్రీస్తు ముద్ర అయిన 666 వేయబోతూ ఉన్నాడు. ఎంతోమంది ఈ ముద్రను వేయించుకొని వాని ప్రతిమకు నమస్కరిస్తారు. ఈ రోజుల్లో ఆధునిక పరిజ్ఞానంతో వస్తున్న క్రెడిట్ లేక డెబిట్ కార్డులు, మైక్రోచిప్స్, 3G వీడియోలు మొదలైనవన్నీ ఈ ముద్రకు ఆరంభ సూచకాలు. ఈ పుస్తకం చదివేవారు ఎవరైనా ఒకవేళ విడువబడితే ఈ ముద్రను వేసుకోవద్దు. ఈ ముద్రను వేసుకున్నట్లయితే నీవు నరకంలోనికి త్రోయబడతావు. ఈ ముద్ర వేయించుకొనుటకు అంగీకరించిన వారికి క్రయ విక్రయములు చేయుటకు అధికారం ఉండదు. ఎంతోమంది క్రీస్తు కొరకు, సువార్త కొరకు హతసాక్షులవుతారు. శిరఛేదనలతో హింసించబడతారు. ఏది ఏమైనా పరిశుద్ధాత్ముని ముద్ర కలిగిన మనం దురాత్మ ముద్ర నిమిత్తం బాధపడవలసిన అవసరం లేదు. మన పాపములను మనం ఒప్పుకొని వాటి నుండి విడిపించబడిన వెంటనే దేవుడు తన ప్రశస్త ముద్రతో మనలను ముద్రించాడు. ఈ ముద్ర ఎంతో విలువైనది. ఎందుకంటే ఏ దుష్ట శక్తికి మనపై ఎటువంటి అధికారం కానీ, బలం కానీ లేవని ఇది తెలియజేస్తుంది. దేవుడు కొనుక్కొని సొంతం చేసుకున్న నిన్ను, నన్ను సాతాను ఏ మాత్రం నాశనం చేయలేడు.